హాయ్ అండి. సాయంత్రం మట్లు వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుందండి. చూడండి ఇలా చేస్తాను. స్వీట్ కార్న్ అండి, ఒక పొద్దు వేసుకున్నానండి. కరివేపాకు, ఒక ఉల్లిపాయ వేసాను, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, కొంచెం ఇందులో వరిపిండి వేస్తున్నానండి. వరిపిండి వేస్తే కొంచెం బాగుంటాయి. మరీ మెత్తగా రాకుండా, గట్టిగా రావు మెత్తగా రావు, బాగానే ఉంటుంది. చూడండి, సాయంత్రం మాట స్నాక్స్ అండి. వంటకు తగినంత ఉప్పు వేస్తున్నానండి. కలిపేసి గుంట పొంగనాలు అంటాం కదండి, గుంట పొంగనాలు అలా వేస్తున్నానండి. గుంట పొంగనాలు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొచ్చాను, లైట్గా వేసాను. చూద్దామండి, ఇలా వేసాను చిన్న చిన్నగా. దాంట్లో ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి ఎలా వచ్చింది చూద్దాం. తిరగేయాలి కదా, మగ్గిందో లేదో చూసి తిరగేస్తా. టేస్టీ టేస్టీ గుంట పొంగనాలు, స్వీట్ కార్న్ గుంట పొంగనాలు. చూడండి ఇలా వచ్చిందండి, గుడ్లా వచ్చింది. బాగుంది చూడండి, గుడ్లా వచ్చిందండి. అన్నీ ఇలా తిరగబెట్టుకోవడమేనండి. జాయిగా తీసుకుంటే బాగా వస్తుంది. కాలింది బాగానే. అదే మనం ఎక్కువ ఆయిల్ వేసి చేసామనుకోండి, ఇది ఉడకదండి. ఆయిల్ ములుగుతుంది కానీ ఉడకదు. ఎందుకంటే పచ్చెనగపప్పు అయితే ఉడికిద్ది. ఇది ఎందుకు ఒకసారి ట్రై చేశానండి, అవ్వలేదు, బాగా రాలేదు వాళ్ళు. ఇది మళ్ళీ ట్రై చేశాను, బాగానే వచ్చింది. అంతేనండి, గుంట పొంగనాలు, స్వీట్ కార్న్ గుంట పొంగనాలు వేడి వేడిగా తినడమే. సాయంకాలం మళ్ళీ స్నాక్స్ బాగా వచ్చినాయండి. జాయిగా తీయాలండి, లేకపోతే ముక్కలు అయిపోతాయండి. నేను పక్కన ఫోన్ పెట్టుకుని ఓ చేత వేస్తున్నానండి. అంతేనండి. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు కూడా మగ్గిస్తే చెంచమ్మగా కట్ట ఉండదు, కరెక్ట్గా ఉడికిద్ది. దీంట్లో వాళ్ళ కింద వేసాను అన్నాను కదండి, అవి లోపల ఉడకలేదండి, మెత్తగా వచ్చేసింది. అంటే ఇది స్వీట్ కార్న్ ఎందుకు మరి అవ్వలే నాకైతే. అన్నీ బాగానే వేసాను, ఉడికేయడం. ఇదిగోండి తీసాను, ఎలా వచ్చినాయి చూడండి, బాగానే వచ్చినాయి కదండి. వేడివేడిగా ఉన్నాయండి. ఇప్పుడు ఇలా చేసుకుని ఇదిగోండి పచ్చడి. అంతేనండి, గుంట పొంగనాలు, స్వీట్ కార్న్.